హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మన లంచ్ బాక్స్ సిరీస్లో ఇంకొక ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అదే పాలక్ రైస్. పాలకూర మన డైట్లో కనీసం వీక్లీ 2 times తీసుకున్నారంటే అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ పాలకూర తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ కంట్రోల్ అవుతుంది. అంతేకాదు అందులో విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా అధికంగా ఉంటాయి. ఆకుకూరలు ఏదో ఒక రూపంలో పిల్లలకి ఇస్తూ ఉండాలండి. వారానికి ఒకసారైనా ఇవ్వాలి వాళ్ళకి. ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే ఆకుకూర కదా అని తీసి పాడేస్తారు. కానీ ఇలా చేసి పెట్టండి, వాళ్ళు కంపల్సరీగా నచ్చుతుంది వాళ్ళకి. అండ్ లంచ్ బాక్స్లో కూడా ఈజీగా అయిపోతుంది. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, అలానే పాలకూర ఫ్రెష్గా వాష్ చేసుకున్నది వేసుకోవాలి. దీంట్లోనే మనం కొత్తిమీర కూడా కొద్దిగా వాష్ చేసుకుని వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టెప్లో స్టవ్ ఆన్ చేసి ఇలా నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత దీంట్లో 2 spoons ఆయిల్ వేసుకోండి, 1 spoon గీ వేసుకోండి. గీ మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనం బిర్యానీ పీసెస్ వేసుకోవాలి. నేను మాత్రం దీంట్లో తక్కువగా వాడుతున్నాను. పిల్లలు తింటారు కాబట్టి స్పైసీ అయితే వాళ్ళు మళ్ళీ స్కిప్ చేస్తారు. సో 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, అటే మొగ్గ, ఒక అనాస పువ్వు వేసుకున్నాను. అవి కొంచెం స్లైట్గా ఫ్రై అయిన తర్వాత మన వెజిటేబుల్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి వేసుకోవాలి. నేనైతే ఆనియన్స్, పొటాటోస్, గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా దగ్గరికి పడాలి. ఇది మొత్తం కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఈ పొటాటోస్ కూడా ఈ గ్రేవీ మొత్తం పట్టి పొటాటోస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నేను చూపించిన విధంగా బాగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా మీరు కుక్ చేసుకోవాలి. అప్పుడే ఈ పాలక్ రైస్కి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మీరు ఇదంతా కుక్ అయిన తర్వాత చూడండి, ఇలా ఆయిల్ మొత్తం పైకి సపరేట్ అవుతూ కనిపిస్తుంది అనమాట. ఇదే టైంలో మీరు రైస్ని ఏ కప్తో అయితే మెజర్ చేసుకున్నారో అదే కప్తో వాటర్ 1:2 రేషియోలో తీసుకోవాలి. నేనైతే సోనా మసూరి రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు 1:2 రేషియో సరిపోయింది. అదే బిర్యానీ రైస్ అయితే 1:1.5 రేషియో తీసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పోసుకున్న తర్వాత పైన లిడ్ క్లోజ్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోండి. ఒక 2 to 3 minutes బాగా బాయిల్ అయిన తర్వాత బిర్యానీ మసాలా ఉంటే కనుక కంపల్సరీ ఇందులో యాడ్ చేసుకోండి. అది మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పాలక్ రైస్కి. ఒక 2 minutes ఇలా బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా దీంట్లో వేసేసుకోండి. ఈ పాలక్ రైస్ని 1 pot రైస్ కూడా అనొచ్చు. మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ పెట్టాలి, ఏం పెట్టాలని ఆలోచించేటప్పుడు ఇలాంటి 1 pot రైస్లు ప్రిఫర్ చేశారంటే హెల్తీతో పాటు ఈజీగా కూడా అయిపోతుంది. 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత ఒకసారి తిప్పుకున్న తర్వాత 15 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నారంటే మీకు ఎంతో టేస్టీ అయిన పాలక్ రైస్ రెడీ అయిపోతుంది. దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి రైతా అని చెప్పొచ్చండి. రైతా ఉంటే చాలు, ఇంకా కర్రీ ఏం అవసరం లేదనమాట. మీకు ఈ రెసిపీ చూసాక మీకు ఎలా అనిపించింది? మీకు టెంప్టింగ్గా అనిపిస్తుందా? నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.